వాతావరణం మంచిగా చల్లగా ఉన్నది. అబ్బో చెవులో గోకుడు పెడుతుంది. మొన్న రాళ్ళు తీసేటోళ్ళు వచ్చిళ్ళు 50 రూపాయలు అతకపోయాళ్ళు 2 రాళ్ళు తీసి. అయినా కానీ ఇంకా చెవులో గోకుడే పెడుతుంది కదా. వర్షం వస్తుందో ఏందో ఏమో. ఇక బాగా చల్లగా ఉండే మిరపకాయ బజ్జీలు అన్నీ ఏమనాలి దీన్ని. వా వర్షి వాతావరణము చల్లగా ఉన్నది. ఏమన్నా మిరపకాయ బజ్జీలు అన్నా ఏమన్నా ఏర్పోరు అదే వేడివేడిగా తిందాము. అగో ఫోన్ వస్తుంది మళ్ళీ చెప్తాను. ఎవరు ఫోన్లా పొద్దున్న నుంచి ఒకటే మోగుడు మోగుతాంది. ఎవరు చేస్తారు అంతగానం? చేస్తారు, ఎంతో మంది చేస్తారు. ఎవరాలు నడిపించేటోడికి ఎన్నో ఫోన్లు వస్తాయి. నీకెందుకు తీ? పొద్దున్న నుంచి ఇప్పటిదాకానే 20 మలకల ఫోన్ వచ్చింది. ఒక్కసారి ఎత్తి మాట్లాడకపోతివి? మాట్లాడతా, నువ్వు చెప్తే మాట్లాడతారే. కొన్ని అక్కర్రాడి ఫోన్లు ఉంటాయి, కొన్ని అక్కడికొచ్చే ఫోన్లు ఉంటాయి. అందుకని అక్కర్రాడి ఫోన్లని కడిగేస్తా నాకు అట్లా. ఓ ఊర్లో ఎవ్వరికి రాని ఫోన్లు నీకే వస్తాయి. రామరామ శుద్ధులు రంగయ్య పాటలు ఎప్పటికా ఫోన్ పట్టుకొని. ఏమో కానీ బట్టలు ఎండేస్తానమా? ఆ బట్టలు ఎండేసినాక ఇగో చల్లబూట కదా 4 మిర్చి బజ్జీలు చెయ్యి. ఓ కుసుండి అన్ని వేయమంటావు గాని అసలుకే సర్లేదు. ఏం లేదే, శనగపిండి మొన్ననే 1/2 కిలో తెచ్చిన, మొత్తం కూడా వానే. ఓ నువ్వు 1/2 కిలో పిండి తెస్తే నేను 4 కిలోలు అప్పాలు చేసి మా అవ్వగారింటికి పంపిన పాటు. అగో మరి ఏమవుతుంది? మొన్న వర్షం కొడతా అంటే బజ్జీలు చేయమంటే బజ్జీల పిండి లేదన్న వల్ల నేను దుకాణంలోకి పోయి 1/2 కిలో పిండి తెత్తి అంతలే మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చిన వాళ్ళు బజ్జీలు అద్దే, మరి చుట్టాలు అయితే తినిపోతారని అద్దంటి. ఆ పిండి అట్టనే ఉండాలి కదా. ఏం చేసినావు మరి? ఓ నువ్వు మూట కట్టి తెచ్చిన 1/2 కిలో పిండి గురించి అంటలేను. మరి అసలుకే ఇస్తారు లేదంటే కాదే ఇవ్వదాకా. మరి ఏం లేదు, నువ్వు బజ్జీలు చేయమనగానే దేవి పెట్టడానికి నూనె లేదంటానా. ఇదేంటి నూనె అయిపోయిందా? అయిపోయింది. నోరు మూసుకో, నోట్లకి ఈగలు పోతాయి. ఓ అని నోరెళ్ళ పెడతా అంటూ నువ్వు తెచ్చిన 1/2 కిలో నూనె 6 రోజులకే అయిపోయింది. వీళ్ళని బదులడికొచ్చి దాటిస్తానా? అవునా? ఇక అదుతి బజ్జీలు చేయకుంటే అయితే ఎట్లాగో ఎండ తేలుతాంది కదా, మబ్బంతా వేయింది, ఎండ తేలుతాంది. ఇప్పుడు బజ్జీలు ఎందుకే? బజ్జీలు ఏమద్దు కానీ. నూనె అయిపోయిందని చెప్పుడుతోనే పానం చల్లబడ్డదా? బజ్జీల మీదకి పానం గుంజుకున్నాడు బంద్ అయిందా? ఏమో పో, ఏదైనా అడుగుడు పాపం. ఏదైనా అడుగుతా ఇది లేదు ఏం లేదు ఇంట్లో అంటది. ఎన్నో తెచ్చి పెడతా, ఎన్నో అరొక్క సామాన్ తెచ్చి మళ్ళా ఫోన్ వస్తుంది. నేను ఎత్తా ఇది ఎందుకు చేస్తానికి ఇన్నిసార్లా? అగో ఎవతది ఇదంటాను. పొద్దుటి బట్టి ఫోన్లు వస్తా అంటే కట్ చేస్తాను. మొన్న హైదరాబాద్కు ఉద్యోగం చూసుకుంటానని 10 రోజులు పోయినావు. యువతి పరిచయం అయింది. యువతి కాలేదే. ఇగోలేదు అగోలేదు. నువ్వు చిన్ని లెక్క నువ్వు కడతాను, నన్ను నాగం చేస్తాను, నా బతుక ఆగం అవుతాంది. అగో మళ్ళా ఫోన్ చేస్తాంది కడితే. అరే కాదే, నువ్వు ఎందుకు ఫోన్ చేస్తాను? మా ఆయన కూకుకే కాదే అంటే నన్ను ఎవతి అంటారు ఏందే వర్షిని? అనకపోతే ఎవతివే నువ్వు? ఎవతివే? నేనే లక్ష్మీబాయిని. లచ్చుంబాయ ఫోన్ చేసింది లచ్చుంబాయ్ అట. మరి నేనేమంటానే? ఎందుకు లిఫ్ట్ చేసినావు? పొద్దున్న నుండి ఆమెనే చేస్తాంది. అవునా? మరి నాకు చెప్తలేవు. నేను ఎవతో అనుకున్నా. మాట్లాడు. నేను మాట్లాడా, పొద్దున్న నుండి ఆమె చేస్తాంది. అందుకని నేను ఎప్పటికి కడి చేస్తానా? నువ్వేమో ఫోన్ ఎత్తుతివి. ఆమెకి ఇతరన్న పైసలు ఇవ్వాలనే ఇచ్చుడు. ఇక నీ ఇష్టం. ఇక నువ్వేమన్నా మాట్లాడు, ఎట్లా అని నాకు తెలియదు. ఇక నేనేం మాట్లాడా నాకు తెలియదు, నువ్వే మాట్లాడు. అయ్యో నేనేం మాట్లాడతా? నేను కూడా కట్ చేస్తా. నేను తెలివి కలదాన్ని. ఉత్త ఎందుకు కట్ చేయాలి? హలో, ఈ నంబర్ బిచ్చపత్తోళ్ళది కాదు. మీరు ఎవరనుకొని ఎవరికో ఫోన్ చేసిర్రు. బిచ్చపత్తోళ్ళు మీకు పైసలు ఇవ్వాలి కావచ్చు. నంబర్ మంచిగా చూసుకొని విచారించుకొని వాళ్ళకి ఫోన్ చేసి పైసలు అడుక్కోండి. అవో ఇది గిట్టాంటిది ఏందో నంబర్ బరాబరే కొట్టిరు కదా. ఒక పని చేస్తా, మా తమ్మునికి ఫోన్ చేస్తా. నువ్వెక్కడ పిచ్చిదానివే? బిచ్చపోతోళ్ళు కాంది. మరి బిచ్చపోతోళ్ళు అని వీళ్ళకెట్ట తెలిసింది? మేము ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అనుకోరా? ఏం పిచ్చిదానివే నువ్వు ఆయన ఉత్తగానే కట్ చేస్తాను. నేనన్నా తెలివికనంగా ఆలోచించి కాదు అని చెప్పి కట్ చేసిన. కాదని చెప్పినాక తెలియదా వాళ్ళకి కాదని? ఏమో పో, కావచ్చు. నువ్వు మాట్లాడింది నాకేం అర్థం అవుతలేదు. హలో తమ్ముడు. అక్క చెప్పక్క. ఏం చెప్తానవరా తమ్ముడు? ఇప్పుడే ఒక పంచాయతీకి వచ్చినాక. నువ్వు అంత మంచేనా? మంచిగా ఉన్నా కానీ నాకు కష్టం వచ్చిందిరా. ఏమిలక్క బాగా మళ్ళా కొట్టినావా? దవాఖాన తీసుకోవన్నా?
ఏ కాదురా మీ బావని ఈ మధ్యలో కొడతలేను గాని వీళ్ళు పైసలు ఇచ్చేది ఉన్నది ఇత్తలేదురా. ఓ అరిగోస పెడతాళ్ళు, ఫోన్ కాదంటాళ్ళు. అవునా అక్క, ఇప్పుడు ఏం చేద్దాం మరి? నువ్వు రారోజురా, మనం ఇద్దరం వాళ్ళ ఇంటికి పోయి అడుగుదాం. ఇప్పుడే పోదామా కొంచెం వెనక పోదామా? ఇప్పుడే పోదాం రా, ఇంత చెప్పినా కూడా కొంచెం వెనక పోదామంటావా? అంటే ఎవరి దాకా పంచాయతీకి పోయినాక తలనొత్తాంది, కొంచెం పండుకున్నాక లేచిపోవాలనిపిస్తుంది. అవునా, వచ్చినాక కళ్ళు వేయద్దు కానీ ఇప్పుడైతే పోదాం రా. సరే అత్తనా. ఏం ఆలోచించినావు? నూనె లేనిది ఇలా నడవది, నూనె తేవాలి. అగో ఏం అవసరం లేదని చెప్తే మళ్ళీ నూనె లేదు నడవది, నూనె తేవాలంటేవేమే? ఏం అవసరం లేదు, బజ్జీ రేసులు అవసరం లేదు, ఏదద్దు. బజ్జీల కోసం కాదు, కూరకే నూనె లేదు. ఎవరింటికి పోయినా బదిలీ అవ్వానంటే ఇదివరకు తీసుకుపోయినా అన్ని తీసుకురా, తీసుకొచ్చినాక మేము ఇస్తామని అంటారు. అవునా, పోనీతి వాళ్ళ పాపన వాళ్ళే పోతారు. మనం నీళ్లు పోసుకొని కారపొడి పోసుకొని తింటా అంటే చూడాలని వాళ్ళ కోరికే కావచ్చు, అందుకని మనకు బదిలిత్తలేరు. ఏం చేస్తాం, గట్ల తయారైంది, కాలమే గట్లున్నది. అబ్బో గింత మనిషికి మనిషి ఆసరు అంటారు. ఎవరికి ఇట్లా నూనె ఎవరిత్తలేరా అనే అందరిని అడిగి చూసినావా? మన ఇంటి వెనక, ఇంటి ముందర, ఇంటి పక్కకి అందరిని అడిగి చూసినావా? అందరిని అడిగిన, వేరే వాడకు కూడా తిరిగి వచ్చిన నూనె బదిలీమని. సరేతి ఆలోచిద్దాం, మరి ఆలోచించి చూద్దాం పట్టు. గింత మొత్తుకుంటా అంటే ఏటో జారుకుంటావు మెల్లగా. ఇగో ఇదే ఇల్లురా తమ్ముడు. అరే నేను ఎటు పోతానే పైసలు ఎవరన్నా ఇస్తారా అని అడగడానికి కానీ పోతానా? ఎటు ఉట్టిగానే జారుకుంటానా అంటే ఏం జారుకుంటాను నేను? ఏమో మరి చెప్తా అంటే ఓ పడుతుంది. హగో లక్ష్మీబాయ్ అత్తమ్మ అంత వాగేనా? మంచిగా ఫోన్ చేస్తే బుచ్చబతులు కాదంటారా? ఏందే నీ గొంతు గుర్తుపట్టాను అనుకున్నావా? అబ్బో ఈమె పైసలు కాచినట్టున్నది. ఈ స్తంభం పక్కకి జాక్కుంటా, నేను కనవాడా ఇటనే జాక్కుంటా. ఫోనా? నేనే ఫోన్ మాట్లాడలే, మరి నాకు ఏ విషయం తెలియదు. బుచ్చపతేడే ఆయన మరి ఏమో నాకు తెలియదు. నేను నిన్న నుండి 100 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తుతలేడు. పైసలు తీసుకొని ఎత్తుకుంటుంది బరాబరేనా? 100 సార్లు ఫోన్ చేసిండ్రా తమ్మి, అస్సలు ఎత్తుతలేరు. గదే అక్క, మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. జాక్కున్నాడు కదా. ఇగో లక్ష్మీబాయ్ అత్తమ్మ ఇట్లా ఇంటి మీదకి వచ్చి లొల్లి పెట్టకండి. ఆయన లేడు, ఊరికి పోయిండు. 4 రోజులు అయినాక అత్తడు, వచ్చినాక మీ పైసలు మీరు అడుక్కోండి. అబ్బా ఇది మంచిగా చెప్తాంది. నా పెళ్ళ హుషారు పెట్ట. అబ్బా ఎంత మంచిగా చెప్తాంది. నా డోర వరకు ఏ బాధ ఉండదు. నయ్యో అయితే బుచ్చిపతి ఇప్పుడు లేడా? లేడు. ఉంటే చెప్పకపోదునా? ఏమన్నా ఇంట్లో దాచుకున్నాడా లేకపోతే స్తంభం పోలు పక్కకు దాచుకున్నాడా? ఉంటే నేను చెప్తూ మాగా. స్తంభం పోలు పక్క కట్టదు ఏంద్రో? అయ్యో నేను దాచుకున్నది వాళ్ళు చూస్తారు. ఇది ఎక్కడి పిచ్చిదిరో, నేను దాచుకున్న విషయం చెప్తాంది. మేము వచ్చింది పైసల కోసం కాదు. అదేంద్ర తమ్మి? మేము వచ్చింది పైసల కోసం కాదు. అవునా, పైసల కోసం రాలేదా? ఇక దాయిగదా, వీళ్ళు పైసల కోసం రాలేదట. ఇక తమ్మ పక్కకు దాచుకుంటావు, దాయిగదా. అయ్యో చెప్పింది మంచిగా దాచుకున్నా, ఎవరికి కనబడకుండా. అవో బుచ్చపట్టాడు పోయిందేమో. మీరు పైసలు అడుగుతారని దాచుకున్నాడు, మీరు పైసల కోసం రాలేదేమో. నేను జోక్ తీసిన, పైసల కోసమే వచ్చినాం. అవునా, దాచుకుపో పైసల కోసమే వచ్చిల్లట. నీ పిచ్చి పాడవాడ పిచ్చి మళ్ళీ దాచుకోమంటారా అనే? నువ్వు ఎక్కడ దానివే చిన్నమ్మ? నేనేం దాచుకోలే చిన్నమ్మ, నేను దాచుకున్నా అనుకున్నారా? అక్కడ మొన్న ఉంగరం పడిపోయింది బంగారుది. అయితే అది దొరుకుతుందేమో అని చూస్తాను. ఎప్పటికీ అది అస్సలు దొరుకుతలేదా, ఇసుకల పడ్డది. మరి ఏమైందో ఏమో. చెప్పులు చిన్నమ్మ ఇట్లా చిల్లు. ఇక ఒకడుగా నేను నిన్న నుంచి 100 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తుతనే లేవు. అవునా, ఏం చెప్పుర్రు? ఫోను ఎన్నో కాడ పెట్టి మర్చిపోడు అంత ఆగమా? అంగడి ఛార్జింగ్ కాడ, మేము కాడ, మా పనులు మాకు, ఫోన్ పని ఫోన్కే. ఎప్పటి ఛార్జింగ్ ఆగుతలేదు చిన్నమ్మ, అందుకనే ఫోన్ ఛార్జింగ్ పెడతాను. ఏంది చిన్నమ్మ మరి గంటసార్లు ఎందుకు ఫోన్ చేసినావు? ఇంకెందుకు, పైసల కోసం చేసిన. అవునా, నువ్వేమనుకున్నా మంచిగా చిన్నమ్మ. నాగరైతే ఇప్పుడు లేవు, నాకు అరిగోస అవుతుంది. రూపాయికి మాకే అరిగోస అవుతుంది. మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి చిన్నమ్మ. మళ్ళీ మాకు పైసలు జమ అయినాక నీకు తెచ్చిస్తాం పాటు. నెల రోజులలో ఇస్తానన్న పైసలు 2 సంవత్సరాలు అవుతాను, ఇంకా ఇస్తలేవు. అయ్యో పైసలు అత్తలేవు, ఇస్తలేను. చేతులకు పైసలు అయితే మాకు ఇత్తు, నీ పైసలు నీకు ఇత్తు. మా అక్క పైసలు మా అక్కకి. నువ్వెవరు ఏమో మా అక్క పైసలు మా అక్కకి అంటాను. నేను ఇయ్యా ఇప్పుడు లేవు నాగరా. లేనిదేం చేస్తావు? ఏంది? ఇగో పోలి మా ఆయన కొడతాడు, ఆయనతో సపరేట్ పోలి. అంతే మంచిగా చెప్పినవే.
ఇగో ఫోన్ కూడా ఉన్నది, నేనే కావాలనే లిఫ్ట్ చేయలే. ఏంది ఇప్పుడు? ఏమో నాట నాకు మస్తు కోపం వస్తుంది. ఏయ్ తమ్ముడు ఆవురా, కోపం తెచ్చుకోకావు. ఇక చాలు. ఏంది? ఏమో బాగా ఎక్కువ అవుతానేమో, బాగా ఇటు అవుతానో. ఏంది ఏంది? బుచ్చపతి, మా తమ్ముడితో లొల్లి పెట్టుకోకు. మొన్ననే జైలు నుంచి వచ్చిండు. అవునా? ఏం చేసిండు? ఎవరైనా దాచుకున్న కోళ్ళు ఎత్తుకపోతే జైలు వేసిల్లా? ఏ కాదు, నిలానే ఒకటి పైసలు ఇవ్వకుంటే కొట్టి జైలుకు పోయిండు. అబ్బో, జైలు పోయొచ్చిండా? నాకేం తెలియదు అవ్వ. ఇగో దెబ్బలు తాకినాక చెప్పు, ఎర్రజెండు బాంబు తీసి తెచ్చి రాస్తా. ఇదేంది ఇట్లా భయపడతాంది? నువ్వు కొడతావా? నువ్వు నన్ను కొడతావా? నువ్వు కొట్టేటోనివా? అవునా, ఇది పట్టుకో అక్క. అసలు చూడాలి ప్లేన్ పండేస్. కమ్ ఆన్. దా దా. ఇగో పైసలు. అబ్బో, ఏమో కరాటే చేస్తాను కదా, పెద్ద కరాటే నాకు భయం అవుతుంది. ఇగో పైసలు తీసుకో. ఏంలక్క, ఎన్ని పైసలు గవ్వే ఇచ్చిండు? గంతేరా, మనకు రావాల్సిన గివ్వే 500. అయ్యోకి 500 కోసం 1000 రూపాయలు ఆటోకి రాబెట్టుకొని వస్తుంది. 1000 రూపాయలు పోతేందిరా, 500 వసూలు చేసినాం కదా. ఎన్నో ఏమో అక్క, నువ్వు నాకు అస్సలు అర్థం కావు. నీకోటి తెలుసారా, ఈ 500 రూపాయల కోసం నేను 10 సార్లు ఆటో కిరాయి పెట్టుకొని వచ్చిన. అంటే 10,000 రూపాయలు పెట్టి 500 వసూలు చేసుకున్నావా? గట్లా అనుకుంటున్నారా? మన అనుకున్న రూపాయి కూడా మనం మళ్ళీ పెట్టుకోవద్దు. ఇవా అక్క, సాల్పా, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చు. పాప 500 అయితే వసూలు చేసుకున్నాం. అబ్బో, ఆ పొట్టోడు 500 కోసం కొట్టేటోడు. ఇంకా నయం, సడన్గా నా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి నయమైంది. అగో సూతానా, ఇంట్లో నూనె తీసుకురమ్మంటే పైసలు లేవు, కొత్తలు లేవు అన్నావు. నా దగ్గర రూపాయే లేదన్నావు, వాళ్ళకేమో పైసలు ఇచ్చి పంపించినావు. అరే రేపు పనికత్తా అని గావడ దగ్గర 1000 రూపాయలు అడకొచ్చిందే. ఇగో ఇంకా 500 నూనెకు ఉన్నాయి. నూనెకు, ఉప్పు, పప్పుకి అన్నిటికి అయితే 500. అవునా? అట్లయితే సరేతి, ఇక వారం రోజుల దాకా ఏ గోసు ఉండదు. ఇకదే